నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి మరో షాక్ ఇచ్చింది ఈసీ. పురంధేశ్వరి ఏపీ బీజేపీ అధ్యక్షుడు అయినటువంటి ఆవిడిచ్చినటువంటి కంప్లెయింట్‌కి సంబంధించి ఈసీకి ఆదేశాలెళ్ళాయి. మరి ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు. సీనియర్ జర్నలిస్ట్ ఉప్పల లక్ష్మణ్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే లక్ష్మణ్ గారు. నమస్తే అమ్మ. సో, ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి ఈసీ మరో షాక్ ఇవ్వబోతోంది. ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి ఇచ్చినటువంటి ఫిర్యాదుపై ఈసీ స్పందించింది. అది కూడా పాజిటివ్ గానే. సో, దానికి సంబంధించి ఈసీ ముఖేష్ కుమార్ మీనాకు కూడా కొన్ని ఆదేశాలు ఎళ్ళాయి కదా! వివరణ ఇవ్వాలి అని చెప్పేసని. దీని గురించి మీరేమంటారు? 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి చాలా పగడ్బందీగా పోలీసులను ఎవరెవరిని ఎక్కడ పెట్టాలి, తమకు అనుకూలంగా ఎవరుండాలి అనే దాని మీద ఈవెన్ చీఫ్ సెక్రటరీ, డీజీపీ కూడా ఆయనకు అనుకూలమైనటువంటి వాళ్ళని తీసుకొచ్చి పెట్టాడు. అయితే తెలుగుదేశం జనసేనతో బీజేపీ కలవదేమో, మామూలుగా మళ్ళీ 2019లో లాగా నన్నే సపోర్ట్ చేస్తుంది బీజేపీ అని ఆయన అనుకున్నాడు. అనుకున్నట్టు జరగలేదు, బోల్తా పడ్డాడు. ఇప్పుడు బీజేపీ, జనసేన, తెలుగుదేశం ఎన్డీఏ కూటమిగా రంగంలోకి దిగాయి. దిగినప్పుడు మరి సరే, ఎలక్షన్ కమిషన్ బీజేపీ చెప్తే వింటుందా వినదా అన్నది మనము దాన్ని పెద్దగా చర్చించుకోవాల్సిన అవసరం లేదు. అధికారంలో ఉన్నప్పుడు వచ్చిన కంప్లైంట్లను జాగ్రత్తగా పరిశీలించి రిపోర్ట్ తెప్పించుకొని చర్యలు తీసుకుంటారు. ఒకవేళ వాళ్ళు కాదు, జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎవరి మీదైనా ఫిర్యాదు ఇచ్చినా కూడా దాన్ని నిశ్చితంగా పరిశీలించి చర్యలు తీసుకుంటారు. తీసుకోకుండా ఏమి ఉండరు. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పేమి? అన్ని ఇంపార్టెంట్ చోట్ల కూడా ఎస్పీలు కానీ, కలెక్టర్లు కానీ, ఆర్డీఓలు కానీ, తహసీల్దార్లు కానీ, చీఫ్ సెక్రటరీ కానీ, లేకపోతే డీజీపీ కానీ, పోలీసులు కానీ, ఇదంతా కూడా పగడ్బందీగా తనకు అనుకూలంగా ఉన్న వాళ్ళను నియమించుకున్నారన్నది వాస్తవం. సో అందుకని ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ పోతే ఏమైంది? మనల్ని చూసాం కదా, ఒక 6 ఒక కలెక్టర్లను, ఒక 5-6 మంది ఎస్పీలను మార్చేశారు. ఇప్పుడు ఇప్పుడు రెవెన్యూ ఇంటెలిజెన్స్ లో ఆయన రఘురామరెడ్డి ఆయన తీసుకెళ్లి ఆయన ఇక్కడ నుంచి స్టేట్ లో లేకుండా పంపించేశారు. ఇక్కడ తప్పదు ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదులు వచ్చినప్పుడు. ఇప్పుడు లేకపోతే ఏమైతుందంటే, పోలీసులు అనుకుంటే దొంగ ఓట్లు వేసుకోవడానికి అవకాశం లభిస్తుంది. ఒకప్పుడు అంటే బ్యాలెట్ పేపర్ రిగ్గింగ్ అనేవాళ్ళం. ఇప్పుడు అలా కాదు, బట్టలు నొక్కాలి కాబట్టి దొంగ ఓటర్ రీసైక్లింగ్ చేస్తారు. రీసైక్లింగ్కి ఎవరు సహకరించాలా? బయట ఉన్న పోలీసులు. ఇప్పుడు నేను ఒకసారి పోలింగ్ కేంద్రం లోపలికి పోతా, నాకు ముద్ర వేస్తారు, చుక్క పెడతారు, ఓటేస్తా, బయటకు వస్తా. బయట ఎవరు ఉంటారు? పోలీసులు. లోపల కొత్త వదిలేయండి, లోపల అందరూ పల్లెడు ఉంటారు. మళ్ళీ నేను 2 సార్లు లోపలికి పోయి ఓటు వేయాలి అంటే ఈ పోలీసు వాడు అలౌ చేయాలి. సో ఇప్పుడు కీలక పాత్ర ఎవరు పోషిస్తారు? పోలీసులు. లోపల ఎలాగో ఏం చేస్తారంటే వాళ్ళ ఏజెంట్లు కూర్చుంటారు, డబ్బుల ద్వారానో బెదిరించో లొంగ తీసుకుంటారు లోపల ఉండే వాళ్ళందరినీ. మీకెందుకు, మేము సైలెంట్ గా ఒక 10 మంది నిలబడి ఒక్కొక్కరు లోపలికి వచ్చి బటన్ నొక్కి మళ్ళీ బయటికి పోతుంటారు, మీరు వేలికి ముద్ర పెట్టకండి అని చెప్తారు. అయితే ఓవరాల్ గా ఏంటంటే అందరూ కొల్లివుడైతే తప్ప రీసైక్లింగ్ జరగదు. అందువలన పరిస్థితులను బట్టి అలా మారిపోతుంది. అంటే ఏదైనా గానీ రిగ్గింగ్ లాంటిది ఏదైనా జరగాలి అంటే, ఒకప్పట్లో బ్యాలెట్ పేపర్స్ యూజ్ చేసేవాళ్ళు. ఇప్పుడు బటన్ నొక్కడమే కాబట్టి, బటన్ నొక్కాలి అన్నా అసలు ఏం జరగాలన్నా అంటే టీమ్ వర్క్ అనేది అవసరం అంటారు ఎన్నికల్లో. అవసరం. ఇప్పుడు ప్రధానంగా పోలీసులు అవసరం అమ్మా. పోలీసులు బయట అనుకుంటే ఏమేం జరుగుతుంది? రెండోది, లోపల ఉన్నటువంటి పోలింగ్ ఏజెంట్లు కానీ, లేకపోతే పోలింగ్ ఆఫీసర్స్ కానీ పోలీసులు అలౌ చేసినప్పుడు వాళ్ళు వచ్చి రచ్చ పెట్టుకోలేరు. అది మళ్ళీ పెద్ద ఇష్యూ అవుతుంది. అందువల్ల ఏం చేస్తారంటే సర్దుబాటు చేసుకుంటారు, లోపల ఏజెంట్లు ఉన్న వాళ్ళు సర్దుబాటు చేసుకుంటారు. అది జరుగుతున్నది. కానీ ఇక్కడ జనము ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించి తీరాలి అనుకున్నప్పుడు ఇవన్నీ ఏం పనిచేయవమ్మా. ఎందుకంటే వాళ్ళు క్యూలలో వచ్చి నిలబడిపోయి ఓట్లు వేసేస్తారు. లేదు, చంద్రబాబు నాయుడు గారు వచ్చి తీరాలా ఈసారి అని అనుకుంటే కూడా జనం విపరీతంగా ఓటింగ్కి వచ్చి ఓట్లు వేసేస్తారు. అప్పుడు వాళ్ళు ఎవరిని ఆపలేరు,
రీసైక్లింగ్ జరిగే అవకాశం కూడా తక్కువ ఉంటుంది. ఎప్పుడు రీసైక్లింగ్ జరుగుతుంది, రిగ్గింగ్ జరుగుతుంది అంటే ఓట్లు వేయకుండా పర్సెంటేజ్ డౌన్ అయిపోయి సాయంత్రం అయినా కూడా 25-30% ఉంటే అప్పుడు వీళ్ళు ప్రయత్నాలు చేసుకుంటారు మధ్యాహ్నం తర్వాత. ఆ ప్రయత్నాలు చేసుకోవడానికి అనుకూలంగానే వ్యవస్థలు ఏర్పాటు చేసుకుంటారు. అంటే రెవెన్యూలో ఉండేటువంటి ఆఫీసర్లను కానీ, కలెక్టర్లు కానీ, మెయిన్ కలెక్టర్ ఇప్పుడు రిటర్న్ గా కంప్లైంట్ ఇవ్వండి అంటే లోపల ఉన్న పోలింగ్ ఆఫీసరు అలాగే రూట్ ఆఫీసర్ అంటారు. 2 hours కు 3 hours కు ఒకసారి వచ్చి రూట్ ఆఫీసర్ చెక్ చేసుకొని పోతాడు. వీళ్ళిద్దరు కంప్లైంట్ ఇవ్వండి రీసైక్లింగ్ జరిగినా రిగ్గింగ్ జరిగినా కూడా రీపోల్ చేయరు. అంటే రీపోల్ జరగదు అక్కడ. రీపోల్ జరగనప్పుడు ఇప్పుడు ఒక 1000 ఓట్లు వేసుకున్నారు అనుకోండి ఒకే పార్టీకి అయిపోయాయి కదా. అట్లా 4 పోలింగ్ కేంద్రాల్లో మేనేజ్ చేసుకున్నారు అనుకోండి ఈజీగా గెలిచిపోతారు కదా. అందువల్ల ఏంటంటే ఎప్పుడు కూడా పోల్ మేనేజ్మెంట్ అంటాం దాన్ని. ఈ పోల్ మేనేజ్మెంట్ లో అధికార పార్టీ అప్పర్ హ్యాండ్ తీసుకుంటది. ఈవెన్ తెలుగుదేశం టైంలో కూడా అప్పర్ హ్యాండ్ అంటే ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి ఇచ్చేటువంటి ఫిర్యాదుపై అయితే ఈసీ పాజిటివ్ గానే స్పందించిందని చెప్పుకోవాలి. ఆవిడ ఇచ్చిన ఫిర్యాదులు ఆల్మోస్ట్ 22 మంది ఐఏఎస్ ఐపీఎస్ పేర్లు కూడా మెన్షన్ చేశారు. వీళ్ళందరూ కూడా వైసీపీ కార్యకర్తల్లాగే పనిచేస్తున్నారు. సో వీళ్ళని కనుక అధికార మార్పిడి అధికారుల నుంచి తీసి పక్కన పెట్టకపోతే ఈసారి ఎన్నికలు అనేవి కొంచెం పారదర్శకంగా జరగవనేటువంటిది కూడా ఆవిడ మెన్షన్ చేయడం జరిగింది. సో ఓవరాల్ గా దీన్ని తీసుకుంటే ఏం చేయాలి, ఎలా ఉంటది అంటారు రాబోయేటువంటి ఎన్నికల్లో? ఆమె ఫిర్యాదు మేరకు ఫిర్యాదు ఇస్తానే ఎవరైనా కానీ ఏ రాజకీయ పార్టీ అయినా ఫిర్యాదు ఇస్తానే ఎన్నికల కమిషను వెంటనే ఆ ఫిర్యాదు మీద ఆధారంగా ఏది యాక్షన్ తీసుకోదాం మళ్ళీ వాళ్ళు రిపోర్ట్ తెప్పించుకుంటారు. ఆ రిపోర్ట్ అంటే ఫలానాయన ఐఏఎస్ ఆఫీసరు, ఫలానాయన ఐపీఎస్ ఆఫీసరు, ఎంతకాలం నుంచి అక్కడ పనిచేస్తున్నాడు, ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంది, ఆయన ప్రొఫైల్ ఏంది అనేది తెప్పించుకుంటారు. తెప్పించుకున్న తర్వాత వాళ్ళు ఆ మేరకు యాక్షన్ తీసుకుంటారు. అయితే కాస్త అధికార పార్టీ కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఇంకా జాగ్రత్తగా రిపోర్ట్ తెప్పించుకుంటారు. జాగ్రత్తగా డిలే చేయకుండా ఫాస్ట్ గా వ్యవహరిస్తారు. అది న్యాచురల్. ఈవెన్ కాంగ్రెస్ అధికారంలో కేంద్రంలో ఉన్నప్పుడు కూడా అలాగే జరిగింది. అందువల్ల ఏంటంటే పురంధేశ్వరి గారు ఫిర్యాదు తప్పకుండా చేయాలి. ఎందుకంటే నేను ముందే చెప్పాను కదా, చాలా పగడ్బందీగా వ్యవస్థలను చూసాం కదా. వాలంటరీ వ్యవస్థను కూడా ఆయనకు అనుకూలంగా మేనేజ్ చేసుకున్నాడు కదా. ఇవాళ ఎలక్షన్ కమిషన్ ఇంటర్ఫియర్ అయ్యి వాలంటరీ వ్యవస్థను పక్కన పెట్టగలిగింది కదా. ఆ వాలంటరీ వ్యవస్థని పక్కన పెట్టినప్పుడు పవర్ చేతిలో ఉన్నటువంటి వీళ్ళని ఎస్పీలు, కలెక్టర్లు వీళ్ళని ఇప్పుడు ఇంకా డీజీపీ తర్వాత చీఫ్ సెక్రటరీలు మిగిలి ఉన్నారు. వాళ్ళను కూడా పంపాల్సిన అవసరం ఉంది. వాళ్ళిద్దరు కూడా కడప జిల్లాకు సంబంధించిన వాళ్ళే. సో ఆల్మోస్ట్ ఇప్పుడు ఎవరెవరైతే పేర్లు మెన్షన్ చేశారో పురంధేశ్వరి, సో వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన సామాజిక వర్గం, కొంతమంది అయితే జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన సొంత ఊరు అంటే సొంత జిల్లా వాస్తవ్యులు కూడా అనేది కూడా అంటూ ఉన్నారు. ఎస్, అవును. సొంత జిల్లా వాళ్ళైతే అనుకూలమా వ్యతిరేకమా అనేది మనం అనుకోవచ్చేమో కానీ సొంత జిల్లా వాళ్ళు కాబట్టే కదా జూనియర్లు అంటే వాళ్ళకంటే సీనియర్లు ఉన్న కూడా డీజీపీని పెట్టుకున్నాడు. వాళ్ళకంటే సీనియర్లు ఉన్న కూడా చీఫ్ సెక్రటరీని పెట్టారు. అంటే మీకు ఫేవర్ గా చేయాలనే కదా ఉద్దేశం అక్కడ కనిపిస్తున్నది కదా. అందువలన ఎవరైనా సరే అలా అలా చేసినప్పుడు ఎలక్షన్ కమిషన్ ఇంటర్ఫియర్ కావాల్సిందే. వాళ్ళను ఆ యొక్క పదవుల్లో నుంచి తప్పియాల్సిందే, నో డౌట్. లేకపోతే ప్రీ పోల్ ఎలా జరుగుతుందో మనం చెప్పాను కదా. ఖచ్చితంగా రిగ్గింగ్ అనేది లేక రీసైక్లింగ్ అనేది చేసుకుంటారు. దాంట్లో ఏం ఇంకా మీరు ఆశ్చర్యపోతే నంబరు కడప జిల్లాలో ఒక రిమోట్ విలేజ్ ఉంది బద్వేల్ కాన్స్టిట్యున్సీలో. అంటే అది కొంచెం ఫారెస్ట్ ఇది ఉంటుంది. పోయిన ఎన్నికల్లో 2019లోనే ఆ ఊరికే పోకుండా ఊరు బయట చెట్టు ఉంటే చెట్టు కింద కూర్చొని అన్ని బట్టలు నొక్కేసుకొని వేల ముద్దలు వేసేసుకొని తీసుకొచ్చి అప్పగించేశారు. అది ఎప్పుడు తెలిసింది? కౌంటింగ్ అయిపోయిన తర్వాత నెల రోజుల తర్వాత తెలిసింది ఆ విషయం. ఆ ఊరికి కూడా ఊళ్ళు అసలు మా ఊరికి పోలింగ్ వాళ్ళు ఎవరు రాలేదు, మేము ఓట్లే వేయలేదు అని చెప్తున్నారు. అంటే ఎంత పగడ్బందీగా చేస్తారో మీరు ఒకసారి ఆలోచించండి రాజకీయ నాయకులు. సో అంటే లక్ష్మణ్ గారు లాస్ట్ ఫైనల్ గా ఇప్పుడు ఎవరి పేర్లు అయితే పురంధేశ్వరి మెన్షన్ చేశారో నివేదిక వచ్చిన తర్వాత వాళ్ళందరి పైన కూడా వేటు పడేటువంటి అవకాశాలు ఉన్నాయి అనుకోవచ్చా? నివేదిక అనేది ఎన్ని రోజుల్లో రావచ్చు అంటారు?
ఇంకా నోటిఫికేషన్ రాలేదు కదమ్మా. షెడ్యూల్ వచ్చింది, నోటిఫికేషన్ రాలేదు. వస్తుంది కదా, నోటిఫికేషన్ వచ్చే లోపల చేయొచ్చు. ఒకవేళ ఓకే. నోటిఫికేషన్ వచ్చినా కూడా చేయొచ్చు. కానీ 2 రోజులు పోలింగ్ ఉందనగా కూడా చేయొచ్చు. వాళ్ళు ఎలక్షన్ కమిషన్ కు దానికి టైం లిమిట్ అంటే ఏం లేదు. ఎప్పుడు ఆరోపణలు వస్తే అప్పుడు ఎంక్వైరీ చేస్తారు, ఎంబడే వాళ్ళ మీద చర్యలు తీసుకొని తప్పించేస్తారు. ఓకే. థ్యాంక్ యూ లక్ష్మణ్ గారు.